జిమ్గల్ తండ్రి వందనాలు ప్రభువా, నువ్వు ప్రేమించి ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచావు. అందును బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ నిన్ను ఆరాధిస్తూ హెచ్చిస్తూ మహింపరుస్తూ పూజిస్తూ దేవా నిత్యము దేవాస్తులకు పాత్రుడిగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, యుగములకు పూర్వముందుండి దేవా యుగములుండి నీ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకోవడానికి ఇష్టపడి నీ ప్రేమ కొరకే నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము దేవా ప్రపంచంలో దేవా కడు బీదలైన వారి కొరకు, దిక్కులేని వారి కొరకు, అనాథుల కొరకు, అనాథ శరణాలయంలో విధవరాలు అనాథ శరణాలయంలో ఉంటున్న వారి కొరకు, రోడ్డు వెంబడి దేవా మతి స్థిమిత లేక దేవా దురాత్మ శక్తుల చేత పీడించబడి అనేక రోగముల చేత బాధపడుతున్న వారిని స్వస్థత కొరకు నీ పాదాలకు వస్తున్నాను. యెహోవా అనే ఇక యూట్యూబ్ పరిచర్యలో అయా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు. నీ కృప, నీ ప్రేమ, నీ వాత్సల్యత, నీ మరణ పునరుద్ధానము కొరకే నిన్ను ఘనపరుస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. ఆచిక గల చోట్ల మాచికతో నడుపు, పాచిక గల చోట మాచికతో నడుపు, నూనెతో నా తలను అభిషేకము చేయు, నా హృదయము నిండి పోలుచున్నది. నూనెతో నా తలను అభిషేకము చేయు, నా హృదయము నిండి పోలుచున్నది. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పాచిక గల చోట మాచికతో నడుపు, పగవారి ఎదుట ప్రేమతో నొకవేందు, ప్రభు సిద్ధము చేయు, పరవశముందెదను. పగవారి ఎదుట ప్రేమతో నొకవేందు, ప్రభు సిద్ధము చేయు, పరవశముందెదను. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పాచిక గల చోట్ల మాచికతో నడుపు, చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదా నిరతం, సంతసముగా నుండున్. చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదా నిరతం, సంతసముగా నుండున్.
యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పాచిక గల చోట్ల మాచికతో నడుపున్, పాచిక గల చోట్ల మాచికతో నడుపున్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలను. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోయును. ఏలననగా తన శరీరేచ్ఛల నుండి విత్తువాడు తన శరీరం నుండి క్షేమైన పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. శ్రేష్టాంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియులకు ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు లేదా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. కనుక ప్రభు కృపలో మరి దేవుని వాక్యాన్ని వినడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని ఈ రీతిగా ప్రేమించి మరొక వర్తమానం వినడానికి మరి ప్రభువు సహాయం చేశాడు. గలతీ పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి ఈ ఉత్తరాన్ని అనేక విషయాల్లో రాస్తూ ఉన్నాడు. 3వ వర్తమానంలో పౌలు గలతీ సంఘానికి ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటదంటే, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలను అని మీదని ఒకటంకుంది. కిందనే ఉందంటే, వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములో బోధించి వానితో పాలివాడై ఉండవలెను. దేవుని సేవకుడు దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు, కనుక దేవుని సేవకుడు ఉపదేశించేటప్పుడు తనకు కావలసినవన్నీ మంచి పదార్థములన్నిటిలో భాగము ఇవ్వవాలని అని దేవుని యొక్క ఆజ్ఞ. దీని గురించి మనం ఆలోచన చేస్తే లేవి కాండంలో యాకోబు కుమారులు 12 మందిలో ఒకరు అయిన లేవీలకు మాత్రమే దేవుడు స్వాస్థ్యం ఇవ్వలేదు. లేవీలకు ధనము కానీ, డబ్బు కానీ, భూమి కానీ, ఏ ఆస్తుపాస్తులు కానీ, ఏ తోటలు కానీ ఇవ్వలేదు. లేవీలు దేవుని మందిరములో సేవ చేసేవారు, మందసాన్ని మోసేవారు. కనుక దేవుని యొక్క మందిరములో పరిచర్య చేసేవారు. దేవుని మందిరికి వచ్చిన కృతజ్ఞత, సమర్పణ, ప్రతిష్టార్పణ, దశంభాగం, ప్రథమ ఫలము, ఆస్తిలో భాగము, త్యాగపూరితమైన కానుకలు, కనుక మందిరంకి వచ్చిన వాటిని యాజకులు తింటూ దేవుని యొక్క సేవ చేస్తూ ఉండేవారు. కనుక దేవుని సేవకులకు అదే స్వాస్థ్యము. కనుక ఈ లోకములో ఇంకేది కూడా వారికి స్వాస్థ్యం అనేది దేవుడు ఉంచలేదు. కనుక ఆ రీతిగా లేవీలు పాత నిబంధన కాలంలో ఆ రీతిగా పోషించబడుతూ వచ్చారు. కొత్త నిబంధనలో మరి దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి అంటే, పాత నిబంధనలో దశమ భాగము కూడా ఉంది. కానీ కొత్త నిబంధనలో దశమ భాగం లేదు. కానీ వర్ధిల్లిని కొలది దేవుని మందిరానికి కానీ, దేవుని సేవకుని కానీ, దేవుని పరిచర్యలో కానీ వర్ధిల్లిని కొలది ప్రతి విశ్వాసి దేవుని సేవకునికి లేదా దేవుని మందిరానికి ఇవ్వాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ. చూడండి, మనము ఆ మాటను గమనించినట్లయితే ఏ రీతిగా ఇవ్వాలని లేఖనము సెలవిస్తుంది. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో మనము ఆ భాగమును చదువుదాం. చూడండి, 5వ వచనం. కావున లోగడ ఇచ్చిదమని మీరు చెప్పిన ధర్మము పిసనతనముగా ఇక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించట అవసరమని తలంచితని.
కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమే చెప్పవచ్చును. సనువు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాన్ని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇంది విషయమే అతడు వెదజల్లి దరిద్రులకిచ్చును, అతని నీతి నిరంతరం నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేయే దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపచేసి మీలో మీరు ప్రతి విషయములను పూర్ణ ఔదార్య భాగ్యం గలవారగునట్లు మీ నీతి ఫలం వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఎలననగా ఈ సేవను గూర్చి పరిశుద్ధులు పరిచర్య పరిశుద్ధులు అక్కరలకు సహాయము కలుగు చేయటం మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతులు మూలముగా విస్తరించుచున్నది. గమనించారా? కనుక ఈ రీతిగా పరిశుద్ధులు కానీ, విధవరాలు కానీ, పరదేశులు కానీ, బీదవారికి కానీ, దేవుని యొక్క సేవకునికే కానీ, దేవుని మందిరానికే కానీ, దేవుని యొక్క పరిచర్యలో ఉపయోగించే విషయంలో దేని విషయంలోనైనా ఇచ్చినది పిసనతనముగా ఇవ్వక ధారాళముగా ఇయ్యవాలని. చూడండి, అపోస్తుల కార్యం మనం గమనించినట్లయితే పలుమార్లు చెప్తూ వచ్చాను, సందర్భాన్ని జ్ఞాపం చేస్తాను. చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యంలో 28వ అధ్యాయం కూడా మనం గమనించినట్లయితే పౌలు వారు అక్కడ పొప్లి యొక్క తండ్రి జ్వరమ చేతను రక్తభేద చేతను బాధపడినప్పుడు దేవుని వాక్యాన్ని చెప్పుడు ద్వారా వారిని చూడండి. పొప్లి అను ఒకడు ఆ దీపములో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతములో భూములుడును. అతడు మమ్మును చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చును. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరమ చేతను రక్తభేద చేతను బాధపడుచు పండుకొని ఉండును. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచును. ఇది చూచి ఆ దీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థ పొందిరి. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మేము వాడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచిరి. వారు మేలు పొందారు. దేవుని సేవకులు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వారు అనేక సత్కారం విషయంలో సత్కరించి వారికి కావలసినవన్నీ తీసుకెళ్ళి వాడలో ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఫిలిప్పీ పత్రికలు కూడా మా పౌలుకు పలుమారులు ఫిలిప్పీ సంఘస్థులు సహాయం చేసినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఇక్కడ 14వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనం. నాకు కొదువు కలిగినందున నేను ఎలాగూ చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండని ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండని ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండి ఇండుటకును, ఆకలిగొని ఇండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేను నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. అయినను నా శ్రమంలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్త నేను నారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. ఏలనగా తెస్సలోని కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసిరి. నేను ఈవిని అపేక్షించేలాగు చెప్పలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధి కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎప్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అతి మనోహరమైనయు సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగములై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చెను. దేవుని సేవకుడు అన్ని స్థితిగతుల్లో దేవుడు వారిని నడిపిస్తాడు అనేది ఈ లేఖన భాగం యొక్క అర్థం. చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే అసలు సువార్త ప్రకటించేవారు ఎలాగ పోషించబడాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞను మనం గమనిద్దాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో భక్తుడు ఈ రీతిగా సెలవిస్తూ వచ్చాడు.
చూడండి 13వ వచనం. ఆలయం వలన జరిగించువారు ఆలయం వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠముతో కనిపెట్టి ఉండువారు బలిపీఠముతో పాలువారు ఉన్నారని మీరు ఎరుగురా? అలాగని సువార్త ప్రచురించేవారు సువార్త వల్ల జీవింపవలని ప్రభువు నియమించున్నాడు. నేనైతే వీటిలో దేనిని వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఇలాగూ జరపవలనని ఈ సంగతులను వ్రాయనూ లేదు. ఎవడైనా నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్త ప్రకటించున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడినది. అయ్యో, నేను సువార్త ప్రకటింపపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడును. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతం. నేను అందరి విషయమే స్వతంత్రుడై ఉన్నాను. ఎక్కువ మందిని సంపాదించుకున్నటకే అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. ఇది దేవుని యొక్క సేవకుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా దీన్ని మీకు వివరించిన అవసరత లేదు అని తలస్తూ ఉన్నాను. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ గలతీ పత్రికలో వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి అన్నిటిలో భాగమియ్యవలను అని ఎవరి ఆజ్ఞ అని మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞ. కనుక ఈ రీతిగా మన పితరులైన ఇశ్రాయేలీలు జీవితాలని గమనించినట్లయితే చూడండి, ఇంకొక మాటని కూడా మనము చదువుదాం. చూడండి, హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో దేవుని సేవకుడికి ఇచ్చిన అధికారమును మనం గమనిద్దాం. 7వ వచనం. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును అనే మాట కిందనే ఉంటుంది. వారు అంతం వరకు నడుచుకునే రీతిని శ్రద్ధగా తలంచుకొనొచ్చు, వారి విశ్వాసమును అనుసరించుడి. ఇంకా దేవుని సేవకులకి దేవుడిచ్చిన అధికారమును గమనించినట్లయితే చూడండి, 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఇండుడి. గమనించారా? 7వ వచనంలో మీకు దేవుని వాక్యం బోధించి మీపై నాయకులు ఉన్న వారిని జ్ఞాపం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించాలి. పౌలు యొక్క జీవితాన్ని విశ్వాసముతో ఎలాగ బ్రతికాడో, ఎలాగ దేవుడు తన అవసరాలు తీర్చాడో ఇంతవరకు కూడా మీకు లేఖనం చూపిస్తూ వచ్చాను. 17వ వచనంలో మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలను కాయిచున్నారు. కనుక వారు దుఃఖముతో సేవ చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందంతో సేవ చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి ఇండుడి. కనుక ఈ రోజుల్లో లోబడే వారి కంటే తిరగబడే వారే ఎక్కువ మందిగా మనకి అగపడుతూ ఉన్నారు. దేవుడు తన సేవకుని పిలిచినప్పుడు ఆయన్ని నేను సేవకు వచ్చినప్పుడు ప్రభువుని అడిగాను, ప్రభువా నేను ఎట్లా పోషించబడాలి, నేను ఏ రీతిగా నా సేవా జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ప్రభువు నాతో వాక్యపు వెలుగులో నాతో మాట్లాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు నన్ను ధైర్యపరిచి నా పిలుపుని బట్టి వాగ్దానాన్ని బట్టి ప్రభువు మీద ఆధారపడుతూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 34 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాలు నా వెనుక నా ముందు ఏ సంఘములో ఉన్న విశ్వాసుల మీద కానీ బంధువుల మీద కానీ ఏ ఒక్కరి మీద కానీ సేవకుల మీద కానీ ఏ సంస్థ మీద కానీ నేను ఎవరిని గురుగా పెట్టుకోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సంఘములో సమస్యలు, గృహములో సమస్యలు, వ్యక్తిగత జీవితంలో సమస్యలు, సేవకుల ద్వారా విశ్వాసుల ద్వారా ఎన్ని పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు కూడా
ఆకాశ పక్షులను పోషించినట్లుగా ఈరోజు వరకు కూడా ఆ డబ్బులు ఉన్న స్థితిలో ఉన్నా, లేని స్థితిలో ఉన్నా, కనుక ఆకలితో ఉండే స్థితిలో ఉన్నా, కడుపు నిండిన స్థితిలో ఉన్నా, కనుక సంతోషం కలిగిన స్థితిలో ఉన్నా, దుఃఖంలో ఉన్న స్థితి, అన్ని స్థితిగతుల్లో నుంచి కూడా దేవుడు నన్ను ఇన్ని సంవత్సరాలు విడువక ఎడబాయక ప్రేమించి ఆయన నన్ను పిలిచాడు గనక నా ఎడల నేను పలుమారులు ఆయన మాట వెళ్ళినప్పుడు కూడా ఆయన మాట వినినట్లుగా నన్ను సిద్ధపరచుకున్న దేవునికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడినై ఉన్నాను. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గలతీ సంఘంలో ఉన్న విశ్వాసులకు సేవకుడు ఎడల విశ్వాసులు ఎలా ప్రవర్తించాలి అంటూ వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలను. ఇది దేవుని యొక్క ఆజ్ఞే. పౌలు గలతీ సంఘంలో ఉన్న విశ్వాసులని వారిని హెచ్చరిక చేస్తూ, మీకు దేవుని వాక్యం బోధించిన సేవకుడిని మీరు పోషించాలి, అది దేవుని యొక్క ఆజ్ఞ అని స్పష్టముగా మీకు దేవుడిచ్చిన ప్రతి దాంట్లో కూడా అతనికి భాగం ఇవ్వాలి అని స్పష్టముగా చెప్తూ వచ్చాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, కృతజ్ఞత, సమర్పణ, ప్రతిష్టార్పణ, దశమ భాగం, ప్రథమ ఫలము, ఆస్తులో భాగము, నిర్దినాన్ని దేవుని సేవకుల్ని గౌరవించేవారు, నిర్దినాన్ని దేవుని సేవకులు ఘనపరిచేవారు, నిర్దినాన్ని దేవుని సేవకుల్ని ఆదరించేవారు ఎవరుగా ఉన్నారంటే బహు కొద్ది మందిగా ఉన్నారు. కనుక దేవుని మందిరానికి వచ్చేవారు ఎవరు అంటే బహు కొద్ది మందిగా ఉన్నారు. పొల్లు ఎక్కువ ఉంటుంది, గట్టి గింజలు తక్కువగా ఉంటాయి. విశ్వాసులు యోగ్యులుగా ఉన్నవారు కొద్దుగా ఉంటారు. కనుక పొల్లుగా ఉన్నవారు ఎక్కువ మందిగా సంఘంలో ఉంటారు. కనుక వీరి ద్వారా ఎప్పుడు ఆటంకాలు, వ్యతిరేకతలు, మనస్పర్ధలు, విరోధ భావాలు, వాళ్ళు ఏమిచ్చినా 10 మందికి డబ్బా కొట్టుకుంటారు. పొల్లుగా ఉన్నవారు ఆత్మ సంబంధులు వాళ్ళు ఏమి చేసినప్పుడు కూడా వారికి దేవునికి సేవకుని మాత్రమే వారు తెలియచేసేవారుగా ఉంటారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క జీవితంలో కనుక మనం ఆయనకి ఇచ్చేటప్పుడు ఏ రీతిగా ఇవ్వాలి అంటే మనపూర్వకంగా అర్పించిన ప్రతి మనుషుని యొద్ద దేవుడు మోషే ద్వారా దేవుని మందిరం కట్టడానికి ఇశ్రాయేలును మనపూర్వకంగా అర్పించిన వారి దగ్గర అంగీకరించమని తెలియచేస్తూ వచ్చాడు. నిర్గమకాండంలో మనం గమనించినట్లయితే చూడండి, ఆ మాటను 25వ అధ్యాయంలో 8వ వచనంలో మనం గమనిస్తే చూడండి, ఆ మాట చదువుదాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మింపవలను అంటూ చూడండి, ఇక్కడ 2వ వచనంలో ఆ మాట చెప్తూ వచ్చాడు. యెహోవా మోషేకి ఎలాగూ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలుతో చెప్పుము. మనపూర్వకంగా అర్పించే ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలను. మీరు వారి యొద్ద తీసుకోవలసిన అర్పణలు ఏవనగా బంగారము, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర, రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేలు తోలు, సముద్ర వత్సోలు, తుమ్మకర్ర, ప్రదీపునకు తైలము, అభిషేక తైలమునకు, పరిమళ ధూప ద్రవ్యములకు, సుగంధ సంభరములను, లేతపరచలు, ఎపోదులు, పతకమునకు చెక్కు రత్నములు అనునవి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలను. నేను వారిలో నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటిని రూపమును నిర్మింపవలను. గనుక ఇక్కడ గమనిస్తున్నట్లయితే మనకు కావలసిన మాట, మనపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకోవాలి. భక్ష్యంగా దానికి అనేక మంది మనపూర్వకంగా అర్పించేవారుగా, ఇచ్చేవారుగా, గొప్ప గొప్ప దైవజనులకి మనపూర్వకంగా ఇచ్చి వారుగా ఉన్నారు. కనుక ఎవరు వీళ్ళంటే ఆత్మ సంబంధులు. పొల్లుగా ఉన్నవారు వాళ్ళు ఏమి చేసినా వాళ్ళు పొగడత, ఘనత, మెప్పు, 10 మందికి వారు చేసే కార్యాలు ప్రజలకి, సంఘానికి చెప్పుకోవడానికి చేసేవారుగా అనేకులు నిర్దినాన్ని కనబడుతూ ఉన్నారు. కనుక వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి అన్నిటిలో భాగము ఇయ్యవలను అనేది ఎవరు ఆజ్ఞ అంటే దేవుని యొక్క
చిత్తము. దేవుని యొక్క ఆజ్ఞ. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించేవానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలను. అంటే వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములో బోధించువానితో పాలివాడై ఉండాలి. కనుక ఇంకొక మాటను కూడా మనం చదివి ముగిద్దాం. చూడండి, 1 కొరింథీ పత్రికలో 7వ అధ్యాయంలో ఒక మాటను, దేవుని సేవకుని విషయంలో దేవుడు ఎంతగా బాధ్యత కలిగి ఉన్నాడో ఆ మాట చదువుదాం. చూడండి, 9వ అధ్యాయంలో ఈ మాటను చదువుదాం. చూడండి, 6వ వచనం. మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాను మాత్రమే అధికారం లేనివారమా? ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయనా? ద్రాక్ష తోట వేసి దాని ఫలము తిన్నవాడెవడు? మందను కాచి మందపాలు త్రాగనివాడెవడు? ఈ మాటలు లోకాచారం బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకే దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే ఈ మాట వ్రాయబడును. ఎల్లనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందునని ఆశతో తొక్కింపవలెను. అర్థమైందా? కనుక ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయనా? ద్రాక్ష తోటేసి దాని ఫలము తిన్నవాడెవడు? మందని కాసి మందపాలు త్రాగనివాడెవడు? ఈ మాటలు లోకాచారం బట్టి చెప్పట్లేదు, కానీ ధర్మశాస్త్రము కూడా వీటిని గురించి చెప్తూ ఉన్నది. కనుక దున్నువాడు ఆశతో దున్నవల్లని, కళ్ళము త్రొక్కువాడు కనుక ఆశతో పంటలో పాలు పొందునని. కనుక ఈ రీతిగా దేవుని సేవకుడు చేయాలి. మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము ఎత్తి ఉండగా మీ వలన శరీర ఫలము కోసుకొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారం వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగు చేయకుంటే అన్నిటినీ సహించుచున్నాము. నిజమైన దేవుని సేవకులు అన్నిటినీ సహించుకుంటూ ఉచితముగా రక్షించబడ్డారు. ఉచితముగానే వారు సువార్త ప్రకటించేవారుగా ఉన్నారు. కనుక లేఖనంలో ఈ రీతిగా దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. కనుక ప్రియ సహోదరి, లాస్ట్ వచనం చూస్తే 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించము. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. నిత్య జీవమును చేపట్టము. దాన్ని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతు పిలాతు నొద్ద ధైర్యముగా ఒప్పుకొను సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలు గైకొన వలని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచుచు, ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడునూ ఆయన చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి యుండును గాక. ఆమేన్. గమనించారా? దైవజనుడిని దేవుడు విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము కలిగి, నీతిని, భక్తిని కలిగి దేవుని పనిలో ఉండినప్పుడే దేవుడు తన సేవకుని పక్షముగా ఉండి తన ప్రతి అవసరతను తీర్చి దేవుని పనిలో ముందుకు వెళ్ళి పరుగు పందెములో బహుమాన పొందిరీతిగా గురియొద్దకే పరిగెత్తి తనగా వెనుకున్న వాటి మరచి ముందున్న వాటి కొరకే వేగిరిపడి బహుమాన పొందిరీతిగా ప్రభువు మీదే
ఆధారపడి ఈ లోక డబ్బు, బంగారము, భోగభాగ్యము, పేరు ప్రఖ్యాతులు, ఘనతలు ఏవి నిజమైన సేవకుడు కోరడు. కానీ ఆ నిత్య రాజ్యంలో ఉండాలని, భూమి మీద అనేక ఆత్మలు సంపాదించాలని ఆశ కలిగిన వారుగా నిజమైన సేవకులు ఉంటారు. ఆయనకి విరోధంగా సేవ చేసేవారు, ఆయన విరోధంగా ఉన్న క్రైస్తవులు, ఆయనకు విరోధంగా ఉన్న విశ్వాసులు ఈ లోకంలో వారు ఇష్టారాజ్యముగా జీవించి కనుక వారు నిత్య నరకానికి పోయేవారుగా ఉంటారు. నమ్మకమైన పరిశుద్ధులు, నమ్మకమైన సేవకులు మాత్రమే నిత్యరాజ్యమైన మోక్షములో వారి బహుమానము ఎక్కడ ఉంటుంది అంటే వారి పౌరస్థితి పరలోకంలో దాచుకున్న వారుగా ఉంటారు. దేవుని సేవకులు, పరిశుద్ధులు. ఆయన విరోధంగా జీవించిన క్రైస్తవులు, ఆయన విరోధంగా జీవించిన విశ్వాసులు, ఆయన విరోధంగా జీవించిన ఆ సేవకులు ఈ లోకంలో సంపాదించుకుంటారు కనుక వారు నిత్య నరకానికి వెళ్తారు. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించే వానికి మంచి పదార్థములన్నిటిలో కూడా భాగము ఇవ్వాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞ. కనుక మన కొరకే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభువుని కనుక మనల్ని మనము ఆయనకు అప్పగించుకొని మన అవిధేయతలు, మన లోపములను సరి చేసుకొని ప్రార్థన చేసుకుందాం. జిమ్గల్ తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు. ఆ రీతిగా వారికి నీవిచ్చిన ప్రతి దాంట్లో ఆత్మ సంబంధమైన విశ్వాసులు, ఆత్మ సంబంధమైన సేవకులు నీకిచ్చి, నీకు అడిగి, నీ సకలైశ్వర్యాన్ని అనుభవించేవారుగా, నీ రాజ్యములో యుగయుగాలు ప్రవేశించేవారుగా సిద్ధపరచు. నీకు విరోధంగా సేవ చేసిన వారిని, విశ్వాసుల్ని, నీకు విరోధంగా ఉన్న క్రైస్తవుల్ని క్షమించు. అట్టివారిలో కూడా నీ ఏర్పాట్లు ఉన్నవారిని రక్షించి నరకము నుంచి విడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్య సహవాసము తను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.